హాయ్ అండి. నిన్న ఎపిసోడ్‌లో తనూజ గారు సంబంధించి హరిత గారు వచ్చారు కదా! వీళ్ళిద్దరిది చూసిన తర్వాత ఆ ఏడుపంతా ఫేక్ అని చెప్పేసి, కావాలని డ్రామా క్రియేట్ చేశారని చెప్పేసి చాలామంది మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. దానికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత డెమో వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరూ నిజంగానే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ చూసినప్పుడు ఏ విధమైన ఫీలింగ్ వచ్చిందో అలాగే వచ్చింది. అతను అన్నారు కూడా చూసారా? నాగార్జున సార్ వాళ్ళ ఫాదర్‌ది ఒక పాట చెప్పి, అదే మేము ఫాలో అయ్యి, అదే నీతి నిజాయితీగా మేము ఉంటామండి. అదే మా పిల్లలకి నేర్పించామని చెప్పడం. తర్వాత ఎంతో క్యూట్‌గా నాకు 7 చెల్లెళ్ళు వాళ్ళందరికీ హాయ్ చెప్పండి అన్నారు చూసారా? చాలా బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్‌కి హింట్స్ సరిగ్గా వచ్చాయా? కొంచెం ఓవర్ అయ్యాయా? మీకేమనిపిస్తుంది? నాకైతే కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. ఇమాన్యుయల్‌కి వచ్చినవి మాత్రము. తర్వాత సంజన గారికి మాత్రం చాలా బాగా హింట్స్ వచ్చాయి. ఈరోజు నామినేషన్‌లో కూడా ఆవిడ రెచ్చిపోయి రీతూకైతే నామినేషన్ ఏసారట. అలా ఇలా కాదంటే ఎక్కడి నుంచో పాయింట్ తెచ్చి 10% అని 100% ఫైర్ చూపిచ్చారట. అది చెప్తున్నాను జస్ట్. కానీ సంజన గారు మాత్రం మంచి హింట్స్ అయితే రావడం జరిగింది. మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు ఒక లైక్ చేశారనుకోండి అప్పుడే ఇంకొకరికి పంపిస్తారు యూట్యూబ్. మీరు లైక్ చేయకుండా చూసి వదిలేసినా అది ముందుకు వెళ్ళదన్నమాట. అందుకని లైక్ చేయడం చాలా అవసరం. ఒక 10 లైకులు వచ్చాయనుకోండి అప్పుడు ఇంకో 5 మందికి వెళ్తుందన్నమాట వీడియో. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఏంటంటే ఆడియో ప్లే చేసేవాళ్ళు ఎవరితోనో ఏదో చెప్పేస్తే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు సీక్రెట్ చెప్పమని చెప్పారు. సీక్రెట్ చెప్పమంటే మే తనుజ వీళ్ళందరూ లేవు లేవు అని చెప్పి ఫస్ట్ అన్నారు. కానీ సుమన్ శెట్టి మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌గా లేచి ఏమన్నారంటే, నేను ఇంట్లోనే ఏదో చెప్పేసి పార్టీకి వెళ్తుండే. అబద్ధం చెప్పేసి పార్టీకి వెళ్ళిపోయేవాళ్ళట నైట్. పార్టీలో ఏం చేసేవాళ్ళంటే, ఏమీ లేదు జస్ట్ మాట్లాడుకునేవాళ్ళనమాట. జస్ట్ మాట్లాడుకోవడానికి అంత అబద్ధం ఆడాలా ఇంట్లో? అందరూ నవ్వారు. సుమన్ శెట్టి గారు చాలా క్యూట్‌గా అనిపిస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా నిజాయితీగా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం ఆయన అబద్ధమే. ఇలాగైంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీనైతే ఆడియో అయితే ప్లే చేయడం జరిగింది. ఆడియోని ఆటోమేటిక్‌గా ఎలాగైనా గుర్తుపట్టేస్తారు. సుమన్ శెట్టిది అని చెప్పేసి కళ్యాణ్ చెప్పినట్టున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు. చాలా క్యూట్‌గా ఉన్నారు నిజంగా. కానీ వాళ్ళిద్దరు పిల్లలు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఇంత అమాయకం, వాళ్ళ వైఫ్ వచ్చారు. ఆవిడ అమాయకంగానే అనిపించారు. కానీ ఇద్దరు పిల్లలు మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. చాలా క్యూట్‌గా ఉన్నారు. చాలా బాగున్నారు నిజంగా. వాళ్ళ అమ్మాయి మరి ఏజ్ ఎంతో మనకు తెలీదు కానీ చాలా క్యూట్‌గా అది ఉన్నది. ఆ ఏజ్‌కి తగ్గట్టు. తర్వాత అతనితో పాటు అతను కూడా వచ్చుండాలి. వరప్రసాద్ గారు అనుకుంటా ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆళ్ళ అమ్మాయి బాగా ఆడుతున్నావు నాన్న, ఇంకా బాగా ఆడాలి అని చెప్పేసి ఎవరిని నమ్మకు అని చెప్పేసి నోబడీ అని అన్నారు చూసారా? ఎవరిని నమ్మకం అని చెప్పేసరికి నాగార్జున సార్ అండి. ఎవరినంటే హౌస్‌లో ఉన్న వాళ్ళు ఎవరిననంటే ఎవరిని వద్దు అని చెప్పేసి అన్నది. చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పింది. భయపడలేదు మళ్ళీని. ఎవరిని నమ్మకని చెప్పేసింది. తర్వాత స్కూల్‌కెళ్తున్నావా? ఎవరు మా నాన్నమ్మ ఎలా ఉన్నారు? అని సుమన్ శెట్టి గారు అడగడం. సుమన్ శెట్టి గారు ఒకటి దూరం నుంచి కనిపించలేదని దగ్గరికొచ్చి మళ్ళీ చూడడము. చాలా ఇదిగా అనిపించింది. బాగున్నది. తర్వాత సుమన్ శెట్టి గారు ఆర్డర్‌లో పెట్టినప్పుడు, ఆర్డర్‌లో అన్నీ పెట్టారు గానీ, దీంట్లోని ఎవరిని తనూజ గారిని పెట్టరేమో అని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు తనూజ గారికి దూరంగా ఉండమని చెప్పారు కదా! కానీ తనూజ గారికి పెట్టడం జరిగింది. సుమన్ శెట్టిని ఫస్ట్ పెట్టారు. తర్వాత భరణి గారు క్లోజ్‌గా ఉంటారు కనుక భరణి గారిని, తర్వాత తనూజ గారిని పెట్టారు. తర్వాత రీతూ డెమోని, కానీ కళ్యాణ్‌ని అయితే పెట్టడం జరగలేదు. సుమన్ శెట్టి గారు ఎందుకునో మరి తెలీదు మనకి ఈ విధంగానే. కానీ చాలా బాగున్నది. మంచి హింట్స్ ఇచ్చారు అనంటే, అదే ఎవరిని నమ్మకం అని చెప్పేసి అనన్నారు. అదొక్కటే తప్ప ఇంకెక్కువ హింట్ ఇవ్వలేదు. తర్వాత అతనితో పాటు వచ్చి అతను భలే చెప్పాడు. భరణి గారిని చూసన్నారు, ఎక్కడ చెరుకు బండి దగ్గరికి వెళ్ళినా సరేను, నాకు మీరే గుర్తొస్తున్నారండి అనండి. ఎందుకంటే అటు ఇటు మళ్ళీ పిండేస్తున్నారని చెప్పేసి అనడం జరిగింది. బాగుంది ఆయన పోలికైతే. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, భరణి గారనే కాదు, భరణి గారి వలన వీళ్ళిద్దరు ఆట కూడా పాడైపోతున్నది. భరణి గారి ఆట ఎలాగైనా పాడవుతుంది. కానీ భరణి గారు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని మీ దారిలో మీరు చూసుకోండి, నాతో పెట్టుకోకుండా అనేస్తే హాయిగా అయిపోద్ది. ఆయన చెప్పకపోవడం వలన ఇదంతా అవుతున్నది. భరణి గారి వలన కూడా వీళ్ళిద్దరి ఆట పాడైపోతుంది. వీళ్ళిద్దరి వలనే భరణి గారి ఆట కాదు, భరణి గారి వలన కూడా ఇద్దరు, అందుకనే వచ్చిన వాళ్ళు హింట్స్ అది కూడా వచ్చారు. భరణి గారి వలన వీళ్ళిద్దరి ఆట కూడా పాడైపోతుందని. అదొకటి నోట్ చేసుకోవాలసలు. తర్వాత ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఎవరి ఫ్యామిలీ వస్తారంటే నేను కొంచెం షార్ట్‌గా చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్ ఇవి బాగున్నాయని చెప్పి. ప్రతి చిన్న విషయం చెప్పినా మీకు కూడా బోర్ ఎక్కిపోతారు. ఇంత లెంథీ వీడియో చూడరు కూడా అని. అందుకని. తర్వాత నెక్స్ట్ ఎవరొచ్చారంటే సంజన గారి ఫ్యామిలీ వచ్చారు కదా! సంజన గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు వచ్చిన అతను వాళ్ళ మరిదా లేకపోతే వాళ్ళ బ్రదరో నాకు అర్థం కాలేదు. మరిదిగా అనిపించినట్టు అయింది నాకు అనిపించింది. తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు.
వాళ్ళ మదర్ వచ్చిన వెంటనే పాపం సంజన గారి ముందు వాళ్ళ అబ్బాయి గురించి ఎలా ఉన్నాడు, ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళిందా, అన్నం తిన్నాడా, నన్నే అడిగాడా, ఏడ్చాడా అని చెప్పి చాలా క్వశ్చన్లు వేస్తే ఏమీ లేదు, చాలా చక్కగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, మేము మీ ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాం, అసలు ఇక్కడ టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నారు. కానీ సంజన గారు చాలా తెలివిగాని ఏమైనా క్లూ ఉందా, ఏదైనా నేను ఆట మార్చుకోవాలా, అది ఇది అని చెప్పేసి అన్ని విషయాలు రాబట్టారు. అలా చెప్పిన వెంటనే వాళ్ళ మరిదనుకుంటాను వచ్చి అతను ఏమన్నారంటే, మిమ్మల్ని మేము చూసిన సంజన వేరు, ఇక్కడ చూసిన సంజన, మీరు ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు అంటే ఎంత స్ట్రాంగ్గా ఆడాలి. ఫస్ట్లో మీరు బాగా ఆడారు, తర్వాత డౌన్ అయిపోతూ ఉన్నది కనుక మీరు పూర్తిగా చెప్పారు కదా 10% కదా 100% పెట్టాలని చెప్పేసి ఇమాన్యుల్కి చెప్పారు కదా 10% కదా 100% అని చెప్పేసి, అదేవిధంగా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడండి అని చెప్పేసి చెప్పడం అయితే బాగున్నది. చాలా గుడ్ ఎగ్ అని అంటే ఎగ్ దొంగతనాలు కదా, మీలో మీరు తీసుకురండి అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే సంజన గారు చాలా మంచిగా మంచి యాక్టర్స్తో ఫిల్మ్ చేయడము అది అంతా ఉన్నది. నిజంగా సంజన గారు ఫస్ట్ గేమ్ ఎలా ఆడారో నిదానంగా డౌన్ అయిపోయారు. అంటే మిగతా వాళ్ళందరినీ చూసిన ఆట ఏమీ లేదని చెప్పేసి కొంచెం సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం ఆవిడ డౌన్ అయితే అయిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హింట్స్ ప్రకారం ఆవిడ ఇంకా భయపడేదే లేదు. ఎందుకంటే నిన్న ఈరోజు సేవ్ అయిపోయారు కదా ఆవిడ, కొంచెం ధైర్యం అది వస్తుంది ఆవిడకి. ఎలాగైనా డెఫినెట్గా ఆవిడ ఆట మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదైంది. తర్వాత ఎవరి ఫ్యామిలీకి వచ్చారు, వీళ్ళ ఫ్యామిలీకి వచ్చారు. తర్వాత ఎవరు ఇమాన్యులా కాదు, సంజన గారి ఫ్యామిలీ. సంజన గారి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఇప్పుడే అవ్వడం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేకపోవడం వల్ల హరిత గారు వచ్చారు, హరిత పవన్ వచ్చారు. వాళ్ళిద్దరూ సీరియల్లో పనిచేస్తారు. హరిత ఎవరంటే రవళి గారు సిస్టర్ అనమాట. హరిత గారి వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను. చాలా వరకు ఆవిడ ఏడిపోయినట్టు తప్పు అని అంటున్నారు. కాదు, ఆవిడ యాక్చువల్గా ఇమోషనల్ అయిపోతారు. చిన్న విషయాన్ని కూడా ఆవిడ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఆవిడ ఎప్పుడైనా వీడియోస్ చూడండి, హరిత జాకీ ఛానల్ అని, హరిత జాకీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి దాంట్లో చూస్తే ఆవిడ నార్మల్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆవిడ ఇమోషనల్ అయిపోతారు. తర్వాత ఈవిడ ఎవరు తనూజ గారు వరలక్ష్మి వ్రతానికి హరిత గారి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత ఈవిడ ఇక్కడికి వచ్చే ముందు కూడా హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ముద్దమందారం సీరియల్లో వీళ్ళు కలిసి కూడా యాక్ట్ చేశారు అనమాట. ఆవిడ అందుకు వచ్చారు. వీళ్ళ బాండింగ్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఈవిడ హరిత గారు చూడండి ఎంతో రెస్పెక్ట్గా ఆవిడని మీరు అని సంబోధించడం బాగున్నది. ఎంత కూతురైనా నువ్వు అని చెప్పి అనడం ఏమీ లేదు అసలు. అది కానీ వచ్చినప్పుడు కొంచెం ఏమనిపించిందంటే చూసిన వెంటనే తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చేసుకుంది, హగ్ కూడా ఇవ్వడం అయింది. తర్వాత హరిత గారు కూడా చాలా ఎమోషనల్ అయితే అవ్వడం అయితే జరిగింది. తర్వాత తిను కొంచెం పట్టించుకోకపోతే వాళ్ళతో నాగార్జున చెప్పేసి కొంచెం వెళ్ళిపోవడం, కొంచెం డ్రామా అది కొంచెం ఇదిగా అనిపించింది, ప్రాంక్ చేశారని చెప్పేసి. కానీ హరిత గారు ఎమోషనల్ అవ్వడం అది తప్పుగా మాత్రం అనుకోకండి. ఎందుకంటే తనుజ వాళ్ళ మదర్ ఆ టైంకి రావాల్సింది కానీ రాలేకపోయారు. ముందు రోజే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. ఏడుపు తప్పు అని కూడా తనుజ గారి కళ్ళ నుంచి కన్నీళ్ళు కూడా వచ్చాయి, ఏదో నార్మల్గా కాదు. హరిత గారి కళ్ళమ్మని కూడా నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చాయి అంటే అర్థం ఏంటి, రియల్గా ఏడిచినట్టే కదా. దాన్ని కూడా అది తప్పుగా అని చెప్పి డ్రామా ప్లే చేశారని చాలా అన్నం అయితే జరుగుతుంది. ఒకళ్ళ ఇమోషన్స్ని మనం తప్పు అని అనకూడదు. అది తర్వాత వీళ్ళు ఆర్డర్లో పెట్టమంటే ఆర్డర్ ఎలా పెట్టారు అంటే ఫస్ట్ తనుజాది పెట్టారు, తర్వాత రీతుది పెట్టారు, రీతు తర్వాత ఎవరిది పెట్టారు, భరణి గారిది పెట్టారు, భరణి గారి తర్వాత కళ్యాణ్ తర్వాత ఇమాన్యుల్ది పెట్టారు. అంటే ఇమాన్యుల్ది లాస్ట్లో పెట్టారు. అసలు ముందు కదా వీళ్ళకి పెట్టాలి అని అంటే నా ఉద్దేశం ప్రకారం వాళ్ళేంటి పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్ వాళ్ళు ఎలాగో ఉన్నారు రేస్లో, కానీ నీ దగ్గరికి చేరుకోలేరు కనుక వాళ్ళతో రైవలరీ పెట్టుకోకు. ఇప్పుడు ఎవరిని పంపించేయాలి ముందుకు రాకుండాని, నీతో పాటు రీతుని, తర్వాత ఎవరిని, భరణి గారు, వీళ్ళిద్దరితో అని చెప్పేసి ఉద్దేశం ఏమో అని అనిపించింది అదిమాట. తర్వాత దాంట్లోంచి ఒకటి తీయమనంటే ఎవరు వచ్చింది, ఏదో వచ్చిందబ్బా, దానికి పవన్ చెప్తాడు చూసారా, ఒక డైలాగ్ చెప్పమనంటే పవన్ ఏం చెప్తాడు, అది నా పిల్లరా అని చెప్పేసి తర్వాత భరణి గారితో నాన్న బాగా చూసుకోండి మీ అమ్మాయిని అని చెప్పాను అంటాడు కదా. అది కొంచెం అంటే అక్కడ కళ్యాణ్ మొహం చూస్తే కొంచెం ఇదిగా అనిపించింది అనమాట. తర్వాత హరిత గారు కూడా చాలా నవ్వుతూ ఉంటారు. అది బాగున్నది డైలాగ్ అది అంతా. తర్వాత అంటే ఈ ఎమోషన్ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోండి. ఆవిడ వ్లాగ్స్ మీరు చూడండి, ఆవిడ నార్మల్గానే ఎమోషనల్ అయితే అయిపోతారు. చిన్న విషయాన్ని కూడా నార్మల్ విషయం చెప్పినా కూడా ఆవిడ ఎమోషనల్ అయిపోతారు. అది ఈ తనుజ గారిది ఇది. తర్వాత ఇంకొక మాట చెప్తా చూసారా, వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి మీ ఫాదర్ కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు కప్పుతో వస్తావని చెప్పేసి. అప్పుడు తను ఏమంటుంది, అయ్యో పూజ నాకు చెప్పలేదని చెప్పాను ఉండాలి.
అంటే వీళ్ళ నాన్నగారు వీళ్ళ మధ్యన కొంచెం తక్కువ ర్యాపోనే ఉన్నట్టున్నది. ఎందుకంటే ఆవిడ హౌస్‌లోనికి వచ్చినప్పుడు కూడా ఒక మాట అంటారు. మా నాన్నగారు తెలియకుండా నేనొచ్చానని. అప్పుడు మనందరం ఏమనుకున్నామంటే చాలా వరకు మనందరం అంటే ఫాదర్‌కి చెప్పకుండా వస్తారా ఎవరని చెప్పేసి. నిజమే అయ్యుంటది. ఎందుకంటే తర్వాత చెప్పారు కదా! వాళ్ళ మదర్ ఈళ్ళ ముగ్గురు పిల్లల్ని తీసుకొనొచ్చారు. వచ్చినా కూడా మాట్లాడడం అది ఉంటుంది. అయ్యుండొచ్చు. ఫస్ట్ ఇష్టం లేకపోతే ఇప్పుడు ఆట చూసి ఎలాగైనా కప్పుతావురా అని చెప్పడం అయితే అయ్యుంటది. దానికి తనుజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డెమోన్. డెమోన్ ఏం చెప్తాడు ఫస్ట్ ఏదైనా నిజం చెప్పమనంటే ఫస్ట్ ఏమంటాడు తర్వాత అదే బాటిల్స్ అవి ఇస్తా నేను పైకెళ్ళి తాగేదాన్నదంటే ఇది కాదు ఇంకోటి ఏదైనా మంచి చెప్పానంటే నేను రమ్యని ఇష్టపడేదానండి అందరూ ఒక్కసారి లేచిపోయారు రమ్యనా అంటే ఈ పికిలిన రమ్య అనుకుంటే ఈ పికిలిన రమ్యని కాదు నేను మాట్లాడి 10th క్లాస్లో ఉన్నప్పుడు రమ్య అట ఆ అమ్మాయిని ఫస్ట్ షోకి తీసుకుని వెళ్ళేవారు అటువంటి టైంలో నేను కూడా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ చెప్పడం రాలేదు తనకి అంటే సినిమాలో యాక్ట్ చేస్తుందని నాగార్జున కాదు సార్ ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి తను వెళ్ళేదట అలాగే డెమో కూడా వెళ్ళాడట కొంచెం అదేదో నార్మల్గా చెప్పాడు అంతగా ఏమీ లేదు తర్వాత డెమో వాళ్ళ ఫాదర్ అయితే మాట్లాడడం జరిగింది ఆ మాటలు కూడా చాలా బాగున్నాయి ఏమన్నారంటే నీతో మాట్లాడాలని నేను ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాను రా అని చెప్పేసి ఎందుకంటే డెమోన్ వాళ్ళ నాన్నగారికి అదే నాలుక ఆపరేషన్ ఏదో అవుతుంది అందుకని మాట్లాడలేకపోతారు కొంచెం నిదానంగా మాట్లాడగలుగుతారు ఫస్ట్ లేదు కదా అందుకని ఆ విధంగా చెప్పారు రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత చాలా ఈ డెమోన్ కూడా ఏడుపు వస్తున్నది కానీ చాలా బాగా కంట్రోల్ అయితే చేసుకున్నాడు చేసుకుని అంటారు నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు బాగా ఆడుతున్నావు అలాగే ఆడు తర్వాత ఏడవకు కన్నీరు ఒకటి పోతే మళ్ళీ తర్వాత తెచ్చుకోలేమని చెప్పి ఏడవకు అని చెప్పి అంటారు తర్వాత నీ ఆట నీ గురించి ఆ ఫ్రెండ్ వచ్చారు కదా నీ ఆట నీ గురించి ఆడు పక్క వాళ్ళ కోసం అంటే ఒకప్పుడు రీతి గురించి చూసుకుని డ్రాప్ అయిపోతారు కదా అందుకని నీ కోసం నువ్వు ఆడని చెప్తాను ఇంకొకటి ఏమన్నారంటే ప్రతి వాళ్ళు నిన్ను కెప్టెన్సీ టాస్క్ కింద కంటెంటర్ని తీసేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి దానికి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వు అంతే కదా అంటే నీతో ఆట ఆడలేరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళని తీసేస్తున్నారు అని చెప్పి పాజిటివ్గా ఆలోచించాను అదే మనందరం అనుకుంటున్నది ఎందుకంటే డిమాండ్తో ఆడాలంటే ఆట గెలిచేస్తాడని తెలుసు అందరికీ బాగా ఆడతాడని అందుకని చెప్పేసి తను తీసేస్తున్నారు అదే అర్థం చేసుకుని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ ఈ డెమో వాళ్ళు కళ్యాణ్ని పెట్టలేదు ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు పెట్టలేదనంటే ఇప్పుడు కళ్యాణ్ ఎలాగో లిస్టులో లేడు తనతో ఎలాగైనా డెమోని కళ్యాణ్తో తలపడాలని అనుకుంటున్నాడు కదా అందుకని చెప్పేసి ఫ్రీగాను కళ్యాణ్తో రైవలరీ పెట్టుకొని చెప్పేసి హింట్ వదిలేసారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది కళ్యాణ్ది పెట్టలేదు కానీ ఎవరిది డెమోని ఫస్ట్ పెట్టారు తర్వాత తనుజాది పెట్టారు ఇమాన్యుల్ది పెట్టారు తర్వాత రీతుది కూడా పెట్టారు పెట్టరేమో అని అనుకున్నాం కానీ రీతుది పెట్టారు సుమన్ శెట్టిది కూడా పెట్టడం అయితే జరిగింది ఇలాగ కానీ కళ్యాణ్ది మాత్రం పెట్టలేదు వీళ్ళు తర్వాత రీతు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు రీతు చాలా ఇదిగా ఓవర్ యాంగ్జైటీ అయిపోయింది ఎవరు వచ్చారంటే వాళ్ళ బ్రదరు తర్వాత తన ఫ్రెండ్ వచ్చారు కదా రీతుతో ఒకటి చెప్పారు చెప్పడం ఏం జరిగింది నిజం చెప్పానంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అమ్మకి చెప్పకుండా గోవా వెళ్ళిపోయిందంటే ఆలోచించండి ఈ అమ్మాయి ఎటువంటి వాళ్ళ అందుకే వాళ్ళ మధ్య అడిగినట్టున్నారు కర్రీ నాకు కొడతానని చెప్పి తర్వాత రీతు నీ ఆట చాలా బాగున్నది ఇంకా బాగా ఆడాలి తర్వాత తనుజాను కూడా పొగడడం జరిగింది ఎందుకంటే తను సేవ్ చేస్తుంది కదా సేవ్ చేస్తుంది అప్పుడు చెప్పిన మాటలు అనేవి నువ్వు గుర్తుంచుకో అని చెప్పేసి రీతు కూడా చెప్తా తనుజాను నువ్వు గుర్తుంచుకో అని చెప్పేసి చెప్పడం అయితే బాగా ఆడుతున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత నీ నవ్వు మాత్రం చాలా పాపులర్ అయిపోయిందని చెప్పి ఫ్రెండ్ అని అంటారు కదా మళ్ళీ నవ్వడం అయితే జరుగుతుంది తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా అని మాటలు కొంచెం అదిగా ఉన్నాయి కానీ చాలా కాన్ఫిడెన్స్గా అయితే మాట్లాడడం అయితే జరిగింది వాళ్ళ బ్రదర్ అనుకుంటా బ్రదర్ కూడా తర్వాత వాళ్ళు పెట్టమనంటే బాగానే పెట్టారు ఫస్ట్ రీతు పెట్టారు తర్వాత ఎవరిది ఇమాన్యుల్ది తర్వాత అనూజాది తర్వాత కళ్యాణ్ది తర్వాత డెమోన్ది కూడా పెట్టడం జరిగింది వీళ్ళు డెమోన్ది పెట్టారు తర్వాత డెమోన్ వాళ్ళు రీతు కూడా పెట్టడం అయితే జరిగింది తర్వాత అంత బాగానే అయింది బాగా అయిన తర్వాత అంటే మరీ అంత ఏం ఇచ్చారంటే ఇవ్వడం అయితే జరిగింది మరీ ఎక్కువ ఇవ్వలేదు కానీ బట్ బాగానే ఆడుతున్నా ఇంకా బాగా ఆడు తర్వాత ఇంకొకటి కూడా చెప్పారంటే బయట ఉన్న నెగిటివిటీ అంతా పోయిందని చెప్పి నిజమే కదా రీతు ఫస్ట్ వచ్చినప్పుడు హౌస్లో వాళ్ళు కూడా సరిగ్గా రిసీవ్ తీసుకోలేదు మనం కూడా చూస్తున్న ఆడియన్స్ కూడా కొంచెం ఎక్కడో ఒక 10% మాత్రం దాన్ని కొంచెం ఇదిగా చూసాము కానీ ఇప్పుడు పూర్తిగా నెగిటివిటీ అంతా పోయింది పూర్తిగా పాజిటివ్ అయిపోయింది అని చెప్పడం వల్ల ఇప్పుడు రీతు కూడా చాలా రిలాక్స్ అయిపోయి ఆడగలదు అంతే కదా ఎప్పుడైనా సరే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఇప్పుడు ఆ టెన్షన్ లేదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఈ ఫ్యామిలీలో మీకు ఏ ఫ్యామిలీ బాగా నచ్చింది అని నాకు ఒక్కసారి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసిన వెంటనే హై బటన్ పరిగెట్టుకొస్తుంది ఆ హై బటన్ కూడా కొట్టేయండి ఓకే బాయ్